ప్రధాని మోదీ 6 రోజుల విదేశీ పర్యటన చివరి అంకానికి చేరుకుంది. ఇండోనేషియా, ఆస్ట్రేలియాలో పర్యటించిన మోదీ ఆఖరుగా న్యూజిలాండ్లో పర్యటిస్తున్నారు. న్యూజిలాండ్కు ఒక భారత ప్రధాని వెళ్లడం అనేది 40 ఏళ్ల తర్వాత కనిపిస్తున్న దృశ్యం. రాజీవ్ గాంధీ తర్వాత మొదటి భారత ప్రధాని సందర్శన ఇదే కావటం విశేషం. ఇటీవలే భారత్, న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA సంతకాలు జరిగిన నేపథ్యంలో ఈ పర్యటన రెండు దేశాల సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రధాని మోడీ సీషెల్స్ టూర్ తర్వాత పెద్దగా గ్యాప్ ఏమీ లేకుండానే ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్ పెట్టుకున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా టూర్స్ ఫలవంతమయ్యే దిశగా భారీ అంచనాలు రేకెత్తించగా న్యూజిలాండ్ కూడా అదే దారిలో కాస్త శ్రద్ధాశక్తులు పెంచే దిశగా సాగుతుంది అంటున్నారు. ఎందుకంటే న్యూజిలాండ్లో ఇమిగ్రేషన్ పరిమితులు, అక్కడున్న సంకీర్ణ రాజకీయాలు, యాంటీ ఇండియన్ నెరేటివ్స్ వంటి అంశాలు మోడీ టూర్ను ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ప్రధాని మోడీ జూలై 10-11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లను కలిపి 3 దేశాల పర్యటనలో ఇది చివరి దశ. ఆక్లాండ్లో అడుగుపెట్టిన తర్వాత న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1986లో రాజీవ్ గాంధీ సందర్శన తర్వాత భారత ప్రధాని మళ్లీ న్యూజిలాండ్ సందర్శించడం ఇదే మొదటిది. న్యూజిలాండ్ ఇండియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శేఖర్ బందోపాధ్యాయ ప్రకారం రాజీవ్ గాంధీ సమయంలో ఆ టూర్ పబ్లిక్ రిలేషన్లో ముందడుగుగా మారింది. కానీ ప్రస్తుతం మోడీ టూర్ మొదటి నుంచే రాజకీయ విభేదాలతో ముడిపడి ఉంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA అక్కడ కీలకంగా మారుతోంది. భారత్ నుంచి 100% ఎగుమతులపై కస్టమ్స్ డ్యూటీల తొలగింపు, అలాగే న్యూజిలాండ్ నుంచి భారత్లో 15 ఏళ్లలో $20 బిలియన్ల పెట్టుబడి ఒప్పందాలు కీలకంగా మారుతున్నాయి. అయితే ఆ ఒప్పందాలపై ఇద్దరు ప్రధానులు సంతకాలు చేయగానే సరిపోదు, 2 దేశాల పార్లమెంట్ రాటిఫికేషన్ అవసరం. FTA అనేది కేవలం సంతకం చేయడం ద్వారా అమల్లోకి రాదు. సంతకం అనేది కేవలం మేము ఒప్పుకున్నామని చెప్పడం వరకు మాత్రమే. ఆ తర్వాత 2 దేశాల్లో తమ సొంత చట్టాల ప్రకారం అధికారికంగా ఆమోదించాలి. దీన్నే రాటిఫికేషన్ అంటారు. భారత్లో విదేశీ వాణిజ్య ఒప్పందాలు సాధారణంగా కేబినెట్ అనుమతితో జరుగుతాయి. పార్లమెంట్లో చాలా సందర్భాల్లో పూర్తి ఓటింగ్ అవసరం లేదు. కాబట్టి భారత్ విషయంలో ఈ ప్రక్రియ త్వరగానే పూర్తవుతుంది. కానీ న్యూజిలాండ్లో ఈ ప్రక్రియ కొంచెం సంక్లిష్టమైంది. FTAను అక్కడి పార్లమెంట్లోని విదేశీ వ్యవహారాలు, రక్షణ, వాణిజ్య కమిటీ FADTC సమీక్షిస్తుంది. నేషనల్ ఇంట్రెస్ట్ యాంగిల్లో అనాలిసిస్ చేసి ప్రజల అభిప్రాయాలు కూడా సేకరిస్తారు. ఆ తర్వాత పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తారు. ఇంత తతంగం ఉంది కాబట్టి 2 దేశాల ట్రేడ్ అగ్రిమెంట్స్పై ఆసక్తి రేగుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్లో సంకీర్ణ ప్రభుత్వం ఉంది. సంకీర్ణానికి నేతృత్వం వహిస్తున్నది న్యూజిలాండ్ నేషనల్ పార్టీ. అయితే ఆ సంకీర్ణంలో ఉన్న న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీ ఈ ట్రేడ్ అగ్రిమెంట్ను వ్యతిరేకిస్తోంది. అందువల్ల ఇతర పార్టీల మద్దతు కూడా కావాల్సి ఉంటుంది. అందువల్ల కొన్ని నెలలు కూడా పట్టొచ్చు. ఈ క్రమంలో రాటిఫికేషన్ పూర్తి కాకపోతే FTAలు పొందుపరిచిన ప్రయోజనాలు అమల్లోకి రావు. 2 దేశాలు తమ అంతర్గత చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేశాయని ఒకరినొకరు రాతపూర్వకంగా తెలియజేసిన 30 రోజుల తర్వాత ఒప్పందం అమల్లోకి వస్తుంది. ఈ ప్రక్రియ ఇంత క్లిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ పర్యటన ఆసక్తిగా మారుతోంది. ఇక FTA ద్వారా భారత్కు న్యూజిలాండ్ నుంచి ప్రపంచ స్థాయి ఆగ్రో టెక్నాలజీ, యాపిల్స్, కివీ ఫ్రూట్స్, హనీని ఉత్పత్తి చేసే బెస్ట్ ప్రాక్టీసెస్ లభిస్తాయి. భారతీయులకు న్యూజిలాండ్ సర్వీస్ సెక్టార్, లేబర్ మార్కెట్లో మెరుగైన యాక్సెస్ లభిస్తుంది. అయితే న్యూజిలాండ్లో సంకీర్ణ ప్రభుత్వం ఉండడం వల్ల అందుబాటులోని కొన్ని పార్టీలు FTAకు వ్యతిరేకంగా భారత్ నుంచి వలసలు పెరిగి దేశ డెమోగ్రఫీ మారిపోతుందనే అతిశయోక్తితో కూడిన భయాలను ప్రచారం చేస్తున్నాయి. పని కట్టుకొని భారత వ్యతిరేకతను కూడా ప్రచారం చేస్తున్నారు. బహుశా ఆ భయాలను పారదోలేందుకే మోడీ న్యూజిలాండ్ విపక్ష నేత క్రిస్ హిప్కిన్స్ను కలవడానికి వ్యూహాత్మకంగా షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు.
క్రిస్ హిప్కిన్స్ లేబర్ పార్టీ లీడర్. న్యూజిలాండ్లో భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగానే ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందానికి 2 పార్టీల మద్దతు కూడగడితే ట్రేడ్ అగ్రిమెంట్ సక్సెస్ అవుతుంది. 2 దేశాల సంబంధాలు బలోపేతమవుతాయి. మరోవైపు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మాత్రం ట్రేడ్ అగ్రిమెంట్కు పూర్తిగా సుముఖంగా ఉన్నారు. మోడీ ఇంకా న్యూజిలాండ్లో అడుగు పెట్టకముందే ఆయన ఎక్స్లో కీలకమైన స్టేట్మెంట్ పోస్ట్ చేశారు. న్యూజిలాండ్ నుంచి 57% ఎగుమతులు మొదటి రోజు నుంచే టారిఫ్ ఫ్రీ అంటూ ప్రకటించడం విశేషం. అలాగే FTAలోని ముఖ్యాంశాల్లో ఉన్నదేంటంటే న్యూజిలాండ్ నుంచి జరిగే ఎగుమతుల్లో 95% వస్తువులపై టారిఫ్ తగ్గించడమో లేదా తొలగించడమో జరుగుతుంది. వాటిలో సగం అంటే 57% వస్తువుల మీద మొదటి రోజు నుంచే డ్యూటీ లేకుండా ఎగుమతులకు అనుమతిస్తారన్నమాట. ప్రధాని మోడీ పర్యటన ద్వారా ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, వ్యూహాత్మకమైన అవగాహన, పీపుల్ టు పీపుల్స్ రిలేషన్స్ వంటివి బలోపేతమవుతున్నాయంటున్నారు. అయితే ఇమిగ్రేషన్ భయాలు, సంకీర్ణ రాజకీయాలు, FTA అమలు వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. 2 దేశాల నాయకులు ఈ సమస్యలను అధిగమించి దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారు, ఎలా ముందుకెళ్తారు అనేది చూడాల్సి ఉంది.